తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుంటెల. ప్రస్తుతం నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ప్రత్యేకం ఎందుకు అన్నానంటే మీకు 15 మీకు 15 మీకు 15 అని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. సరిగ్గా ముగ్గురికి సంబంధించి డబ్బులు అందుకున్న ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ మీ పేరమ్మా? నా పేరు గొరకల భారతి. భారతి గారు ఏ ఊరు మీది? మాది మనసా. ప్రస్తుతానికి శ్రీకాకుళంలో వచ్చి అలా శ్రీకాకుళంలో ఉన్నాము. పకోడీ షాప్ పెట్టుకొని నేను బలగా బుచ్చిపేటలో పెట్టుకొని అలాగా డబ్బులు పడ్డాయి మీకు? పడ్డాయి డబ్బులు. ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది? నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలకి పాప, పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ముగ్గురు పిల్లలకి 39,000 వచ్చాయి. 39,000 చదువుతున్నారు. ఒక పాప ఇప్పుడు 10th క్లాసు, మరి మరొక పాప 8th క్లాసు, బాబు ఏమి 5th క్లాసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్కూల్ ఓపెనింగ్ అయిన వెంటనే బ్యాగులు, బుక్స్ అన్ని వెంటనే అమౌంట్ కూడా 5 గంటల వరకు మాకేం తెలియదు. ఏం కావాలా అనుకున్నాము. వచ్చిన వరకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే అప్పుడు ఒక్కరికే కదా, ఇప్పుడు ఒక్కరికే అని అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 5 గంటల మా ఆయన మేము ఇద్దరము చేసుకుని సమోసాలు క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు ఏమి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా? టీడీపీకి, పార్టీకి సంబంధించిన మామూలుగా మనకి ఏమైనా ఎవరైనా న్యాయం చేయాలనే చూస్తాం తప్ప ఇలాగా సంబంధాలు ఏం లేదు. అడగలేదు మీరు ఏ పార్టీకి చెందిన వారు? డబ్బులు డైరెక్ట్ పడిపోయి ఏ పార్టీ అనేసి మాకు ఎవరైతే అడగలేదు. ఈ 39,000 పడ్డాయి, మీకు ఎలాంటి ఆనందం కనిపిస్తుంది? మీ కుటుంబానికి అవి సరిపోతాయి ఇప్పుడు? ప్రస్తుతానికి మరి అంటే ఎలాగ జరిగింది అలాగే జరుగుతుంది. సరిపడవు అనుకోండి, మరి ఏం చేయగలం మనం. మీకు ఎంత వచ్చేది? ముగ్గురు పిల్లలు? ముగ్గురు లేదు, ఒక్కొక్కరికే వచ్చాయి. 13,000 వచ్చాయి అంతే. మరి ఇంటర్వ్యూ చూస్తున్నారు నారా లోకేష్, నీకు డబ్బులు వేసిన చంద్రబాబు, వాళ్ళకి ఏం చెప్తాను? వాళ్ళకి ప్రస్తుతానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంతే. సడన్ గా వచ్చాయి కాబట్టి ఎలాగైనా ఆనందంగా ఉంది. ఒక సడన్ గా అమౌంట్ పడ్డదంటే కొద్దిగా ఆనందం అంది వస్తుంది కదా. ఏ క్లాస్ చదువుతున్నా నువ్వు? డబ్బులు పడ్డాయా మీకు? ముగ్గురికి పడ్డాయా? ఏమంది మీ అమ్మ డబ్బులు పడగానే? ఆనందం అయిపోయిందా? సైకిల్ కావాలా నీకు? అడిగావా మీ అమ్మకి? నీ డబ్బులే కదా సైకిల్ కొనమని అడిగావా? ఏం కావాలి మరి నీకు? హ్యాపీగా ఉందా? ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? నలుగురు ఉంటారు. పెద్ద అక్క, మీరు, పిల్లలు, ముగ్గురు అక్కలు. నీకు సైకిల్ కావాలి, మీ అక్కలు కొంటారు. ఇది మొత్తానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులమైనప్పటికీ నేరుగా ఉదయం 5 గంటలకి తమకు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన మాట్లాడడానికి మొహమాట పడుతున్నారు. మొత్తానికి వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పకోడీలు, సమోసాలు వేసుకుంటూ వ్యాపారం చేసే మేము ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని తమకి ఇంత స్థాయిలో తోడ్పాటు ఇచ్చిన కూటమి సర్కార్కి వీరంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారి కుటుంబం అంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి భారతీయ లాంటి కుటుంబాలు రాష్ట్రంలో కోకొల్లలున్నాయని చెప్పుకోవచ్చు. ముగ్గురున్న, నలుగురున్న వారందరికీ కూడా కూటమి సర్కారు వారి నిబంధనలకు లోబడి నిన్నటి రోజున ఎంత మొత్తం అయితే అవన్నీ కూడా జమ చేసిన పరిస్థితి. ఆ కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొని ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.